ఇప్పుడు అల్లుడు ఇంటికి వస్తే ఏం చేస్తారు అత్తగారు? ఆహా, మా కాయుషుతోటి ఎట్టుబడి కౌసో నీసో ఏదో ఒకటి సై చేసి అత్తగారు మంచి అల్లునికి కడుపు నిండా పెడతారు. అంతేనా? ఇది లోకం మీద అందరికీ ఎరుకున్న ముచ్చట. కానీ ఇక్కడ ఈ అత్త ఏం చేసిందంటే ఇక చూడుర్రి. అత్తగారింటికి పోనురో మా అమ్మ కానీ మా అయ్య కానీ నేను పోను జర్ర మాట ఈనుర్రి. అరే ఏంది అత్తగారింటికి పోను అన్నట్టుగా అయ్యని అమ్మని బతిలాడుతుండ్రు, ఇటు సంగతి ఏంది ఏం కథ అనుకుంటురా? అత్తగారింటికి పోతే మరి చిన్న సన్నగా ఉంటుందా వ్యవహారము? మామ అత్త ఊకుంటారా, లేకపోతే ఇంకా అంతకు మించి బామ్మదులు ఉంటూ ఊకుంటారా? ఇంత మందో మాకో కౌసో నీసో తెచ్చి రామ సక్కదనంగా మర్యాద చేస్తారా? అంతేనా? ఇదంతా లోకమంతా ఎరుకున్న ముచ్చటే. కానీ ఈ కాకినాడ జిల్లాలో నీ దండం పెడితే తామరాడ ఊళ్ళే ఇక ఓ అమ్మా ఏకంగా ఆషాఢ మాసం అయిపోయిందని తొలిసారి అడుగు పెట్టిండట అత్తగారింట్లో అల్లుడు. అబ్బా, ఇక ఆషాఢ మాసం అయిపోయినాక తొలిసారిగా మా అల్లుడు మా ఇంటికి వచ్చి మరి రేపు వాళ్ళ దోస్తులతోటి వాళ్ళ ఇంటికాడ వాళ్ళకు ఏం చెప్పుకుంటాడో ఏం కాదో నేను మాత్రం మంచి మర్యాద చేయాలని ఇక అత్త సలహా 100 రకాల పిండి వంటలు తయారు చేసి పెట్టిందట. వా అయ్యా, ఇంకా ఏది తినాలి ఏది మింగాలి ఎట్లా చేయాలి అసలు ఏగలేనో ఉండలేనో బతకలేనో ఓ రామచంద్ర అనుకుంటా అల్లుడు అసలు 100 రకాల వంటలు చేసి పెడితే ఏ వంట తినాలా అన్న ఆలోచన మీద అల్లుడు కింద మీద చూస్తున్నాడు కానీ తినాలన్న సోయి మాత్రం వస్తలేదట. ఎందుకంటే అది చూడగానే కడుపు నిండినంత పరైందట. అంటే ఏ కథ కూడా నడుస్తుందిలా ఆచారం సల్లకుండా మరి ఎప్పటి నుంచి ఉందో ఏం కథ. కానీ మొత్తానికైతే అల్లుడి కోసము 100 రకాల వంటలు ఉండి ఇగో ఈ రకంగా సోషల్ మీడియాలో నిలుస్తుంది ఈ రత్నకుమారి అనేటి ఆమె.